రేవంత్ సర్కార్ది ఇదే దిక్కుమాలిన తంతు. పంపకాల గోల తప్ప జనం గోడు పట్టదు ఈ చేతగాని ప్రభుత్వానికి. రెండేళ్లుగా రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. 6 గ్యారంటీలు భద్రంగా అటకెక్కాయి. 420 హామీలకు పాడెకట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతు బంధుకు గతి లేదు, యూరియాకు దిక్కు లేదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్కు నెలమాసికాలు, ఏడాది మాసికాలు పెడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం జాడలేక ప్రతిరోజు ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. హామీల అమలు చేయకుండా పలికిమాలిన కేసులతో రేవంత్ కేబినెట్ టైంపాస్ రాజకీయం చేస్తుంది. సర్కార్ పరువు బజార్న పడ్డ ప్రతిసారి పసలేని అంశాలు తెరపైకి తెచ్చి నాటకాలు చేస్తోంది రేవంత్ సర్కార్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సౌండ్ వినబడట్లేదండి కొంచెం. హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ డ్రామాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. అయినా కూడా హరీష్ రావుకి మళ్ళీ సిట్ నోటీసులు ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య. ఎందుకనంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన, 420 హామీల పైన, 13 డిక్లరేషన్ల పైన టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిక్షణము ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ముందుగాల ఫోన్ ట్యాపింగ్ అని, తర్వాత కాళేశ్వరం మీద కమిషన్లు వేసి, తర్వాత రకరకాల కేసులు పెట్టి దాదాపుగా 20-30కి పైగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కేసులు నమోదైనటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఫోన్ ట్యాప్ విషయంలో ఒక మామూలు కార్యకర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ని ఆధారం చేసుకొని బలవంతంగా కంప్లైంట్ ఇప్పించి సుప్రీం హైకోర్టు నుంచి హైకోర్టులో కొట్టేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తే సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణ చేయలేము, భవిష్యత్తులో కూడా చేయకూడదు అనేసి కూడా పూర్తిగా సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టేస్తున్నామని చెప్పింది. అయినా కూడా ఈ రోజు మళ్ళీ హరీష్ రావు గారి పైన సిట్కు రావాలని చెప్పేసి, విచారణకు రావాలనేసి నోటీసులు ఇవ్వడం అంటే ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా మనం భావించాలి. ఇలా హరీష్ రావు గారు ఏం మాట్లాడిండ్రు, నైని కోల్ మైన్స్ లో మంత్రుల మధ్య పంపకాల తేడా వచ్చింది కాబట్టి ఇలా టెండర్ల రద్దు చేయడానికి ఎన్టీవీ కథనంలో భాగంగా ఒక మీడియా మేనేజ్మెంట్ పైన రిపోర్టర్లను తీసుకెళ్లి కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళ అవినీతి భాగవతాన్ని బయట పెట్టినందుకు ఇలా అది జీర్ణించుకోలేనటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఇలా మళ్ళీ సిట్ తెర మీదకి తెచ్చింది. అంటే 2 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ఎప్పుడైతే ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి అనేక రకాలుగా కేసులు వేసి, లేదంటే డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా చీప్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఆనాడు కాళేశ్వరం పేరు మీద కమిషన్లు వేసి పబ్లిక్లందరినీ కూడా ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి అదొక చీప్ పాలిటిక్స్ చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రకరకాలుగా ఇట్లా ఎప్పుడైతే హైలైట్ చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామో అప్పుడు డెఫినెట్ గా రకరకాల ఇష్యూలతో ముఖ్యమంత్రి గారు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు అని చెప్పినందుకు అప్పుడు కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి, ఈ కార్ రేస్ లో నోటీసులు ఇచ్చి 2-3 సార్లు విచారణ పిలిచినటువంటి సంఘటనలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇట్లా రైతు రుణమాఫీ ఇవ్వనందుకు, రైతు భరోసా ఇవ్వనందుకు, కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు, అవి ఇవ్వనందుకు, ప్రభుత్వం పైన నిలదీస్తున్నందుకు ఇలా మా నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మీరు
అవినీతి దందా మొదలుపెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కరప్షన్ పార్టీ, కలెక్షన్ పార్టీ అని తెలిసిపోయింది. ఇలా ఏఏసీ అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని పేరు పెట్టుకోవాలి. ఇలా కాంగ్రెస్ హయాంలో చాలా కరప్షన్ జరుగుతూ ఉన్నది కదా. ఏ చిన్న చోటా మోటా లీడర్ నుంచి మొదలు పెట్టుకుంటే సీఎం స్థాయి వరకు కూడా ప్రతి స్థాయిలో ప్రతి సందర్భంలో ఇలా కరప్షన్ జరుగుతూ ఉంది. వాటిని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తా ఉన్నందుకు ఇలా మా పైన అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కొట్లాటకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ బ్లడ్ లోనే ఇలా పోరాట పటిమ ఉంది కదా, మా డిఎన్ఏలోనే పోరాట పటిమ ఉంది. ఇలా చాకలి ఐలమ్మ స్ఫూర్తి, కొమరం భీం స్ఫూర్తితోని ఇలా మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మేము కేసులకు భయపడం, వీళ్ళు పెట్టేటువంటి బెదిరింపులకు భయపడం, వీళ్ళ అక్రమ నిర్బంధాలకు భయపడం. ఒకవేళ భయపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది ఉంది కాదు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకించి కొట్లాడి తెచ్చుకున్నాం కదా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి లాంటి కరడుగట్టినటువంటి తెలంగాణ ద్రోహిని కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి జైలుకి వెళ్ళి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. ఇలా ఇలాంటి వాళ్ళు కేసులు పెడితే భయపడి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేతులు ముడుచుకొని వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించకుండా ఉంటామా? డెఫినెట్ గా ప్రశ్నిస్తాం. డెఫినెట్ గా వీళ్ళ బండారం బయటపడతాం. అనేక శాఖలలో అవినీతి జరిగింది. అవినీతి జరగని శాఖ అంటూ ఈ రాష్ట్రంలో ఏదీ లేదు. అన్ని శాఖలలో అన్ని శాఖల మంత్రులు మూకుమ్మడిగా కట్టగట్టుకొని వాటాలు పంచుకున్నటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ప్రజల మీద, ప్రజల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పంపకాల మీద, కమిషన్ల మీద, టెండర్ల మీద మాత్రమే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి వాటిపైన ధ్యాస ఉంది కదా. ఏమడిగినా మేము హెచ్ఎండిఏ జీపీ లేవట్లలో స్కామ్ జరిగిందని నిలదీస్తుంది మా పార్టీ. హెచ్ఎండిఏ లేక్స్ క్లీనింగ్ లో స్కామ్ జరిగిందని మా పార్టీ నిలదీస్తా ఉంది. ఆమ్స్ రోడ్ కాంట్రాక్టర్ లో స్కామ్ జరిగిందని మేము నిలదీస్తా ఉన్నాం. యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అనేసి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. లిక్కర్ లో కూడా స్కామ్ జరిగిందని కూడా మేము నిలదీస్తా ఉన్నాం. బడి పిల్లల బంకర్ బెడ్లలో కూడా స్కామ్ జరిగిందని నిలదీస్తా ఉన్నాం. ఇల్టాప్ పేరిట 5 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని నిలదీస్తా ఉన్నాం. 50,000 కోట్ల పవర్ స్కామ్ జరిగిందని నిలదీస్తా ఉన్నాం. వీటిపైన నిలదీస్తున్నందుకే కదా మా మీద ప్రభుత్వము ఒంటెద్ది కాళ్ళ మీద లేచి హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన సిట్ పేరుట, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ పేరుట, కాళేశ్వరం మీద కమిషన్లు వేసి, ఎంక్వైరీలు వేసి ఇబ్బంది పెట్టాలనేసి చూస్తున్నారు. డెఫినెట్ గా భయపడే ప్రసక్తే లేదు. అన్ని శాఖలలో అవినీతి జరిగింది. మీరు ఎన్ని కేసులు పెట్టి నిర్బంధాలు పెట్టినా ప్రజల పక్షాన, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా, ప్రజల కోసమే నిలబడుతున్నటువంటి, కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీగా, ప్రజల ఆత్మగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల కోసం నిలబడతాం. మా అధినాయకత్వంపై ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇంకా ఎక్కువ స్పిరిట్ తోని ఈ ప్రభుత్వం పైన నిలదీస్తాం. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై, ప్రజల కోసం కొట్లాడుతాం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.